నెక్స్ట్ చాలామంది వ్యూయర్స్ అడుగుమన్న క్వశ్చన్ ఇది, ఎప్పుడు ఉప్పల్ బాలు పెళ్ళి ఎప్పుడని అడుగుతున్నారు మరి. లైఫ్‌లో పెళ్లి అనేది కామన్‌గా కంపల్సరీ చేసుకోవాల్సినది ఎప్పటికైనా. అంటే మనకు ఒక ఫ్యామిలీ ఉండాలి, ఒక పిల్లలు ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా. నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి కాబట్టి నేను అవి ఆ బాధ్యతలో ఉన్నాను కాబట్టి నేను ఆ టాక్‌లో ఉన్నాను. నాకు కొంచెం మనీ ఉండి, కొంచెం సెటిల్ అయ్యి, నాకు ఒక దారిగా నా ఫ్యామిలీని సెట్ చేసి, నాకు కొంచెం ఉంటే ఏముంది పెళ్లి చేసుకొని పిల్లలు కానొచ్చి అటు తిరిగి ఎంజాయ్ చేయొచ్చు. అది పెద్ద ఇంకా సంపాదించలే పైసలు, ఎప్పటి నుంచో ఆన్ ఫేమ్‌లో ఉన్నావు, చాలా వరకు సంపాదించింది. ఉప్పల్ బాలు గారు కొన్ని లక్షలు ఉన్నాయని చెప్పి, కొన్ని 50-70, 80, 90 లక్షలు బాగా సంపాదించిందని చెప్పి అంటున్నారు మరి. నేను అన్ని డబ్బులు సంపాదించుంటే హైదరాబాద్‌లో ప్లాట్ తీసుకునేవాడిని. ఊళ్ళో మా వాళ్ళని సెట్ చేసుకునేవాడిని. మంచిగా ఒక పెళ్లి చేసుకొని నేను ఎంజాయ్ చేసి తిరిగేవాడిని అక్కడిక్కడ టూర్‌లు. జనాలు 100 అంటారు. ఎవరు బాధ వాళ్ళకి తెలుస్తది. ఎవరికున్న రూపాయి వాళ్ళకి తెలుస్తది. నాతో 100 కోట్లున్నాయి అని ఇప్పుడు చెప్తాను జనాల ముందల. ఎక్కడి నుంచి ఏడున్నాయి 100 కోట్లు చెప్తాను అనుకో. అది మస్తు చెప్తారు. నేను అలా చెప్పుకోను. నాకు అక్కర్లేదు. నా దగ్గర డబ్బు ఉంది అనుకో నేను ఓపెన్‌గా చెప్పుకుంటా. నా దగ్గర ఇంత మనీ ఉందని. మనీ లేనప్పుడు మనీ లేదని చెప్పుకోలే. ఉందని ఎప్పుడు చెప్పుకోవద్దు. నేను అసలు అబద్ధాలే ఆడను. నాకెందుకు చెప్పుకోవడం గొప్పతనం. ఓకే. ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ, విలేజ్ ఎక్కడ? మాది మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్ వెన్నాచేడు. ఓకే. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారా? వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయాను. ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంటుందా? ఫ్యామిలీ ఉండదు. నేను మా బావ వాళ్ళ ఇంట్లో పని చేసుకుంటుంటా. మా బావ వాళ్ళ ఇంట్లో ఉంటాం.